ఈయన ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు, ఈ పథకానికి మొత్తానికే ఎత్తేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 60% నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పథకానికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అంతేకాదు, ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పని జరిగేది గ్రామస్తులు నిర్ణయించేవాళ్ళు, కాంట్రాక్టర్కు చోటే లేదు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా వస్తారట. ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు, గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామాలలో పనులు జరగవు. ఏ కాంట్రాక్టర్ కిందికో అటాచ్ చేస్తే అప్పుడు ఈ గ్రామాలలో జరగాల్సిన పనులు గ్రామాలలో జరగవు. ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనికొస్తుందన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు పని కల్పించాలి, 15 రోజుల్లోనే డబ్బులు ఇవ్వాలి,